ఈ యొక్క లేఖన భాగాల్ని ఆదికాండం 15వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. దయచేసి జాగ్రత్తగా గమనిద్దాం. ఎప్పుడైతే మరి ఈ యొక్క అబ్రాము అనేటువంటి జీవితం మొదలైందో, ప్రస్తావించబడిందో, అబ్రాహాము కాకన్నా మునుపు జరిగినటువంటి సంఘటన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఏ రీతిగా అయితే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడో, అబ్రాముగా ఉన్నప్పుడు ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడమే, ఆ నిబంధనకు సాదృశ్యమైనటువంటి ప్రతి ఒక్క సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని యోగ్యమైన రీతిగా ఆయన బలలో మనం చేయవేద్దాం. పేరుడి వల్లారా మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క నోవహు దినములు గడిచిన తర్వాత మరి తెరహు వంశావళి మొదలైందో 11వ అధ్యాయం 27వ వచనం మనం గమనిస్తాము. తెరహు వంశవళి ఎప్పుడైతే మొదలైందో, తెరహు విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి కుటుంబంలో నుండి అబ్రామును దేవుడు పిలుచుకున్నాడు. అప్పుడు యెహోవా, నీవు లేచి నీ దేశమును, నీ యొక్క బంధువుల యొద్ద నుండి నీవు నీ తండ్రి ఇంటికి బయలుదేరు అని చెప్పినప్పుడు అబ్రాము దాన్ని విన్నాడు. ఆయన యొక్క మాటను నమ్మాడు. నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తున్నటువంటి మాట ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, తెలుసుకున్నాడో, వాగ్దానాన్ని పొందుకున్నాడో, ఆ యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే మరి కొన్ని దినములు గడిచిన తర్వాత ఆ యొక్క అబ్రాము జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. ఏంటిది? దేవుడు ఇస్తానటువంటి ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేనటువంటి సందర్భాన్ని అబ్రాము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గొప్ప జనంగా చేస్తానన్నాడే ఎక్కడా అని బాధపడుతున్నటువంటి సందర్భంలో 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇది జరిగిన తరువాత అని ప్రారంభమవుతుంది. దయచేసి ఇక్కడ నుంచి మనం గమనిద్దాం. ఇంతవరకు కాంటెక్స్ట్ మీకు చెప్తూ వచ్చాను అర్థం అవడానికి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీ కేడమును నీ బహుమానమును అత్యధికమునని చెప్పాను. ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ జాగ్రత్త గమనించండి. అబ్రామ్ అంటున్నాడు, నన్ను గొప్ప జనముగా చేస్తానన్నావే, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? నాకు ముందు కావలసినటువంటి ఆ నిబంధన ముందు, ఆ వాగ్దానాన్ని స్థిరపరచు అని జ్ఞాపకం చేస్తున్నాడు 2వ వచనంలో. అప్పుడు అబ్రామ్ అంటాడు, ప్రభువైన యెహోవా, నాకేమిచ్చిననేమి, ఏమిస్తే ఏముంది, సంతానం లేనటువంటి వాడుగా ఉన్నానే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటే, అసలు గొప్ప జనంగా చేయాలంటే నాకు ముందు కుమారుడు పుట్టాలి కదా అనేటువంటి ఆలోచనతో ఈరోజు అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా ఒక చిన్న సమస్యలు మనం ఉన్నప్పుడు ముందు ఈ సమస్య తీరిస్తే చాలు, తర్వాత మిగతా ఏమంటే చూద్దాం అనేటువంటి ఆలోచనలు మనం ఉంటాం. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మనం బయటపడితే చాలు అనుకున్నటువంటి ఆలోచన మనం ఉంటాం. కానీ దేవుని ప్రణాళికలు దీనికంటే ఉన్నతమైనవి అని చెప్పడానికి ఇక్కడ ఒక గొప్ప సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, మరి నా ఇంటి ఉన్నటువంటి ఎలియాజరే నా ఆస్తికి వారసుడిగా, ఆయన యొక్క వారసుడే నాకు కర్తగా ఉంటాడేమో అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఇప్పుడు దేవుడు యెహోవా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడిగా అని చెప్పినప్పుడు యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అని రాయబడింది. ఏమని రాయబడింది? యెహోవా వాక్యము అతనికి వద్దకు వచ్చి. 15వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. యెహోవా వాక్యం వచ్చింది. ఎప్పుడైతే అబ్రహాము సందేహంలో ఉన్నాడో, ఎప్పుడైతే వాగ్దానము నెరవేర్చబడుతుందా లేదనేటువంటి ఆ యొక్క సందర్భంలో ఏమొచ్చింది? యెహోవా వాక్యం వచ్చింది. ఆ యెహోవా వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆనాడు యెహోవా వాక్యముగా ఆయన మధ్యలో ఉండి, ఏ వాగ్దానమైతే దేవుడు ఇచ్చాడో, ఏ వాగ్దానమైతే అబ్రహాముకు దేవుడు ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నీ సంతానం ఎక్కడుంటుందని చెప్పాడంటే, నీ సంతానము ఇసుకరేణువులు చూడు, నీ సంతానం ఆ రీతిగా ఉందని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ మరలా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఒకసారి ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రంలో వలె నీ సంతానం ఉంటుంది అనేటువంటి వాగ్దానాన్ని మరలా స్థిరపరచడం మొదలుపెట్టాడు. ఆ వాగ్దానాన్ని చెప్పినప్పుడు 6వ వచనంలో చూద్దాము. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఎప్పుడైతే యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చి ఆ వాగ్దానాన్ని మరలా గుర్తు చేసిందో, దాన్ని నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడింది అని రాయబడింది. ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎలా ఈ యొక్క వాగ్దానము, అతనికి నీతిగా ఎంచబడిన వాగ్దానము ఎలా నిబంధనగా మారిందో మనం ఈ యొక్క దృష్టికోణంలో ఈ వాక్యాన్ని మనం చదువుదాం.
ఏ రీతిగా దేవుడు అతనికి వాగ్దానం ఇస్తాడు, నెరవేరుస్తాడని చెప్పాడో దాన్ని దేవుడు ఎలా నిబంధనగా స్థిరపరిచాడు. నిబంధనకు అగ్రిమెంట్, ఒక టెస్టిమెంట్, ఒక కవనెంట్గా ఎలా దేవుడు దాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం అనుకోండి, మనము అమ్మేటువంటి వాని దగ్గరికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. ఆ అగ్రిమెంట్ ఏంటంటే, నేను నీకు ఇల్లు అమ్ముతున్నాను, పలానా కొన్ని 10 లక్షలకు అమ్ముతున్నాను, కొనేవాడు నేను నీకు 10 లక్షలు ఇస్తున్నాను అని ఆ యొక్క అగ్రిమెంట్లో ఒక డీడ్ రాస్తుంటారు. అలానే ఒక ఇల్లు రెంట్ కోసం వెళ్తున్నాం అనుకోండి, నా ఇల్లు నేను నీకు అద్దెకి ఇస్తున్నాను, నువ్వు దాన్ని తీసుకుంటున్నావు అనేటువంటిది ఇద్దరు దానిలో సంతకాలు పెట్టుకొని ఆ అగ్రిమెంట్ చెల్లేదిగా ఉంటుంది. ఒకే వ్యక్తి ఆ అగ్రిమెంట్ని రాశాడు అనుకోండి, ఎప్పుడు రాస్తాడు? గిఫ్ట్ డీడ్లో రాస్తాడు. అంటే నేను నీకు ఈ యొక్క పలానా వస్తువు నేను నీకు ఇచ్చేస్తున్నాను అని అనుకునండి, అప్పుడు ఆ వ్యక్తి దాని మీద ఒకే వ్యక్తి సంతకం చేసి నా ఆస్తి అంతా ఇదిగో వీళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇచ్చేటువంటి ఆ యొక్క గిఫ్ట్ డీడ్. అంటే ఒక వ్యక్తే దానికి వెలను చెల్లించేటువంటి వాడుగా ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఒక నిబంధన స్థిరపరిచేటప్పుడు దేవుడు మానవుడు అయినటువంటి అబ్రాముతో మాట్లాడుతున్నాడు, ఈ నిబంధన స్థిరపరుస్తున్నాడు. నేను నీకు ఇచ్చిన వాగ్దానం నేను నెరవేరుస్తాను, నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తాను. ఏంటో వాగ్దానము? మనందరికీ తెలిసినటువంటి సంఘటన, మనం దీన్ని క్లుప్తంగా మనం చదువుకుందాము. ఈ యొక్క వాగ్దానాన్ని వివరించే ముందు అంటాడు, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానికిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణము నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వాధీనపరుచుకున్నదని నాకెట్లు తెలియజేసేదవు? ఎట్లా తెలుస్తుంది నాకు నేను దీన్ని స్వాధీనపరుచుకుంటానని అనేటువంటి ఆ విషయాన్ని ప్రశ్న వేసినప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు అతనితో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక అగ్రిమెంట్, ఇక్కడ నీకు దీనికి ఒక ప్రామిస్ ఇచ్చాను అంటే నాకు ఎలా తెలుస్తుంది నేను స్వాధీనపరచుకోగలనని? నాకు సూచనగా ఎలా తెలుస్తుంది? నాకు ఇది నేను పొందుకోగలని, ఎలా అర్హత పొందుకోగలని ఎలా నాకు తెలుస్తుంది అడిగినప్పుడు ఇక్కడ మనం జాగ్రత్త చూడండి, 9వ వచనము. 3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టెలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావరపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. ఆనాడు ఆ దినాలటువంటి ద కవనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉండేది అంటే, ఏదైనా ఒక నిబంధన స్థిరపరచాలి అంటే ఈరోజు మనకు పేపర్ వర్క్ జరుగుతుంది. ఈరోజు మనకు పేపర్ అనేటువంటి అగ్రిమెంట్ మనకు ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ ఆ దినాల్లో అగ్రిమెంట్ని నిబంధన ఎలా చేసేవాళ్ళు అంటే, ఒక ఇద్దరి మధ్యలో నిబంధన చేయాలి అంటే ఈ యొక్క 3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లగువ్వను తీసుకొని వచ్చి వాటిని ఖండములుగా విభజించి ఆ ఖండములను 2గా పెట్టి ఆ ఖండముల మధ్యన ఇద్దరు వ్యక్తులు నడిచినప్పుడు వారికి అది నిబంధనగా ఉంటుందనేది ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక విధి. మీకు అందరికి అర్థమవుతుంది కదా? ఏదైనా ఒక నిబంధనను స్థిరపరచాలి అంటే, ఇద్దరి మధ్యలో ఒక నిబంధనను చేసుకోవాలి అంటే వారు ఏం చేసేవాళ్ళంటే ఆ దినాలలో 3 ఏండ్ల పొట్టేలును, 3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల ఆ యొక్క మేకను తీసుకొని వచ్చి వాటిని ఖండములుగా విభజించి ఆ ఖండాల మధ్యలో ఈ ఇద్దరు వ్యక్తులు గనక నడిచి వెళ్ళినట్లయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క నిబంధనకు జవాబుదారీగా ఉంటారన్న సంగతిని ఆ దినాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని జ్ఞాపకం చేస్తూ యెహోవా దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడు, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లగువ్వను తీసుకొని వచ్చి ఆ యొక్క బలిని సిద్ధపరచమంటాడు. ఆ సిద్ధపరచమడినప్పుడు 10వ వచనం చూద్దాం. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను, పక్షులను అతడు ఖండింపలేదు. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే 12వ వచనంలో, ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర కలిగిన తర్వాత భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మినప్పుడు ఇప్పుడు అక్కడ నిబంధన స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మరలా అబ్రహాముతో నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు, అగ్రిమెంట్ రాస్తున్నాడు అనేటువంటి విధానంలో ఈ యొక్క వాక్యం మనం చదువుదాం. 13వ వచనము. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాముతో చెప్పినప్పుడు 17వ వచనంలో చూద్దాం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి వచ్చినప్పుడు, ఇప్పుడు అగ్రిమెంట్ రాశాడు. ఇప్పుడు అగ్రిమెంట్ తర్వాత ఏం చేయాలి? యాజ్ పర్ ద అగ్రిమెంట్ లా ప్రకారము ఎవరైతే అగ్రిమెంట్ని రాస్తున్నారో, ఎవరైతే అగ్రిమెంట్ ఇస్తున్నారో ఆయన జవాబుదారీగా ఉండాలి. ఒకవేళ నేను అగ్రిమెంట్ని కనుక మీరితే నేను శిక్ష పొందుకోవాలి, ఒకవేళ నువ్వు అగ్రిమెంట్ మీరితే నీవు శిక్ష పొందుకోవాలి అనేటువంటి అగ్రిమెంట్ ఇది. శిక్ష అంటే ఇక్కడ దానికి వెలను చెల్లించాలి. ఒకవేళ నేను నీకు ఇల్లును అమ్మాను అనుకోండి, నేను నీకు 10 లక్షలు ఇస్తున్నాను, నువ్వు నాకు ఇల్లు అమ్ముతున్నావు. ఒకవేళ నువ్వు నాకు ఇల్లు అమ్మకపోతే
నా 10 లక్షలు నాకు రిటర్న్ ఇచ్చేసేయాలి. అదే కదా మన సింపుల్ అగ్రిమెంట్. ఎక్కడైనా ఒకవేళ నేను 10 లక్షలు ఇస్తున్నాను అంటే నువ్వు నాకు ఇల్లు ఇస్తున్నాడు అంటే ఒక సింపుల్ అగ్రిమెంట్ ఎలా అయితే మనం ఒక సేల్ డీడ్ రాసుకుంటామో అలా దేవుడు ఒక కవెనెంట్ని, ఒక నిబంధనను ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ 2 ఖండములుగా చీల్చినటువంటి ఆ యొక్క పశువులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు యొక్క అగ్రిమెంట్ అంతా రాస్తున్నాడు. నీ స్వాధీనపరుచుకున్నటువంటి దేశాన్ని నీకు ఇస్తాను, మీరు బానిసలుగా వెళ్తారు 400 సంవత్సరాలు, కానీ అక్కడ నుండి తీసుకొని వస్తాను, కానీ మరలా తిరిగి మీ ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకొని ఐశ్వర్యవంతులు అవుతారు, నీవు భూమి మీద దీర్ఘకాలము చక్కగా జీవిస్తావు, తర్వాత మరణిస్తావు, అయినప్పటికీ కూడా నీ సంతానము దాన్ని స్వాధీనం చేసుకుంటుంది అనే సంగతిని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచనంలో చూసినప్పుడు, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఎవరు నడిచారు ఇక్కడ? దేవుని యొక్క అగ్ని జ్వాల మాత్రమే నడిచింది. దిస్ ఇస్ కాల్డ్ ద కవెనెంట్ ఆఫ్ ఫైర్, అగ్ని నిబంధన. ఇక్కడ అగ్ని నిబంధన స్థిరపరిచాడు దేవుడు. ఏ వాక్యమైతే నిబంధనగా అబ్రహాముతో మాట్లాడుతుందో ఈ నిబంధనకు సాదృశ్యంగా ఇప్పుడు ఏమైందంటే ద ఫైర్ ఆఫ్ టార్చ్, ద ఫైర్ ఆఫ్ పాట్ అక్కడ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళింది. అగ్ని ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళింది. దేవుని యొక్క నిబంధనకు సాదృశ్యంగా ఈ అగ్ని అక్కడ ఎప్పుడైతే ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోయిందో దేవుడు నిబంధన చేస్తున్నాడు. నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశాను, దానికి ఇదే సిగ్నేచర్. నేను నీకు ఇస్తానటువంటి వాగ్దానం చేస్తున్నాను, దానికి ఇదే ఆనవాళ్ళు. నేను ఇక్కడ కనబడుతుంది. అగ్ని దాని మధ్య నడిచి వెళ్ళిపోయింది, కానీ అబ్రహాము ఆ నిబంధన నడవలేదు. అంటే దీని అర్థం ఏంటి? ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఈ యొక్క అగ్ని చేత నియబడినటువంటి నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ ఫైర్ ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ రిమైండింగ్ ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే ఈ యొక్క వాగ్దానానికి కర్త నేనే, ఈ నిబంధనకు స్థిరపరిచేది నేనే. ఒకవేళ ఈ నిబంధన నేను నీకు ఎప్పుడు ఇస్తానన్నాను? నీకు ఆశ్రితకరంగా నేను చేస్తానన్నాను. ఒకవేళ నువ్వు గనక మీరితే, ఒకవేళ నువ్వు ఆజ్ఞను గనక మీరితే ఈ యొక్క శిక్ష ఎవరు పొందాలి? ఆ మనిషి పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ మనిషి కూడా కానీ అబ్రహాము ఆ ఖండముల మధ్య నడవలేదు. అబ్రహాం నడిచాడా? నడవలేదు. అనగా ఒకవేళ నీవు తప్పు చేసినా, నేను చేయకపోయినా శిక్ష ఎవరు చేయాలి? యెహోవా దేవుడే. ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞను కనుక మీరుతావో దానికి నువ్వు శిక్షకు పాత్రుడుగా అవుతావు, కానీ శిక్ష నీకు కాదు, నాకే. అనగా దేవుని యొక్క ఆత్మ అగ్ని జ్వాల ఒక్కటే నడిచింది ఆ ఖండముల మధ్య. ఆ యొక్క సంగతిని ఇట్స్ ఎ కవెనెంట్ ఆఫ్ ఫైర్. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కొంచెం ముందుకు వెళ్దాము. మరి 21వ వచనంలో చూసినట్లయితే అమోరీయులు, కనానీయులు, మరి గెర్గాలీయులు, ఎబూసీయులు నీ సంతానముకి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో ఈ యొక్క నిబంధన చేసుకుంటూ వచ్చాడు. అనగా నీ యొక్క స్వాధీనపరుచుకున్నటువంటి దేశం గురించినటువంటి మాటలు అక్కడ మాట్లాడుతూ నీవు ఈ యొక్క నిబంధనను స్థిరపరుచుకుంటావు, నీవు నిబంధనను స్వాధీనం చేసుకుంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చూద్దాము, ఎప్పుడైతే ఈ యొక్క ది ఫస్ట్ కవెనెంట్ సర్మనీ జరిగిపోయిందో రెండో భాగంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 31:32 ఎవరైనా చదవగలుగుతారా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. ఈ యొక్క భాగంలో మనము చూద్దాం యెహోవా వాక్కు మరి ఇదే కాలంలో ప్రత్యక్షమైనటువంటి మాట మనం చూస్తున్నాము. 31వ మరి అధ్యాయము 32వ వచనంలో, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశాన్ని స్వాధీనం చేస్తున్నటువంటి నిబంధన దేవుడు చేశాడు. ఈ నిబంధన మామూలు నిబంధన కాదు. ఇది ఈ నిబంధన ఖండములుగా చీల్చినటువంటి ఆ యొక్క మేక మరి వధించబడినటువంటి ఆ యొక్క గొర్రె పొట్టేల మధ్యలో ఆయన నడిచాడు. వధించబడినటువంటి ఆ యొక్క ఖండముల మధ్య నడిచినటువంటి అగ్ని నిబంధన ఇది మామూలు నిబంధన కాదు. ఆ యొక్క నిబంధన ఎలాంటిదంటే నేను అబ్రహాముకు ఇస్తున్నటువంటి చేసిన నిబంధన అది. ఆ నిబంధన కనుక మీరితే శిక్ష పొందాల్సింది నేను, ఆ నిబంధన కనుక మీరినా శిక్ష పడేది నేనే అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు. వీరేం చేశారు? మాటికి అదే నిబంధన జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు నుండి బానిసత్వం నుంచి విడిపించి 40 సంవత్సరాలు వారు నడిపిస్తూ వచ్చినప్పుడు సినాయి పర్వతం మీద దేవుడు అగ్ని జ్వాలలుగా మాట్లాడిన దేవుడు వారికి ఆజ్ఞలు,
కట్టడలు విధులు వారికి ఇచ్చి జీవించండి అయ్యా అంటే కింద వారు బంగారు దూడను తయారు చేసుకొని దేవునికి అవిధేయులయ్యారు. ఆ యొక్క బంగారు దూడని మరి నాశనం చేసిన తర్వాత కూడా వారు ఇంకా ప్రయాణ మార్గంలో ఉన్నప్పుడు మారాను మదిరంగా మార్చాడు, ఆకలినప్పుడు పూరేళ్ళు ఇచ్చాడు. వారి మధ్యలో ఉంటూ పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు చెయ్యి పట్టుకొని నడిపించిన దేవుడు అనేక సార్లు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. అనేక సార్లు దేవునికి అవిధేయతను చూపించారు. అనేక సార్లు దేవుని దృష్టికి దేవుడు ఆ యొక్క ప్రయాణ మార్గం అంతా కాపుదల చూపించినప్పటికీ కూడా దేవునికి అవిధేయులుగా ఉండి లోకం వైపు, లోక సంబంధమైన విషయాల వైపు, లేదా దేవునికి అవిధేయటువంటి విగ్రహాల వైపు వారి జీవితాలను మళ్లించుకొని దేవుని దృష్టికి ఆజ్ఞను అతిక్రమించారు. 613 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం వారికి ఇచ్చినప్పుడు అందులో 248 ఆజ్ఞలు ఏ రీతిగా అయితే మనిషి చేయాలో 365 ఆజ్ఞలు చేయకూడనిగా ఇమిడ్చబడినటువంటి ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం మొదలుపెట్టారు. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. ఏ మరణమైతే ఆనాడు మనం పొందుకోవాలో అదే మరణానికి ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ద కవెనెంట్ హ్యాస్ బ్రోకెన్ బై ద హ్యుమానిటీ. మనుషులు ఆయన యొక్క నిబంధనను నిలబెట్టుకోలేకపోయారు. పాపం వలన వచ్చే జీతం ఏమైపోయింది? మరణానికి పాత్రలుగా ఉన్నారు. అనేక సార్లు అరణ్య మార్గంలో వారు మరణించారు. అనేక సార్లు అరణ్య మార్గంలో దేవుడైతే వాగ్దానం ఇస్తానాడో ఇది మామూలు నిబంధన కాదు. ఆ రోజు నేను అబ్రహాముతో చేసిన నిబంధన, దానికి నేనే వేళ చెల్లించాలి అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో మరలా ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క 31వ వచనం చూద్దాము. 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఒక నూతన నిబంధన చేయాలి. ఏదైతే నిబంధన చేశానో నేను అబ్రహాముతో చేసిన నిబంధన ఇప్పుడు ఏంటిది? మనిషి దాన్ని వదిలిపెట్టేశాడు, విడిచిపెట్టేశాడు. దేవునికి దూరంగా వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ కవెనెంట్ ఆఫ్ ఫైర్ ఏదైతే దాని దేవుడు అబ్రహాముతో దేవునితో నిబంధన చేయబడిందో అదే నిబంధన ఇప్పుడు క్రొత్త నిబంధనగా దేవుడు చేయాలని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూద్దాము. ఎప్పుడైతే ఆ యొక్క ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన మధ్య నడుస్తూ ఉన్నప్పుడు, నిబంధన స్థిరపరుస్తూ ఉన్నప్పుడు అంటా ఉన్నాడు, ఒకవేళ నీవు మీరినా నేను ఆ వాగ్దానం ఇవ్వలేకపోయినా దీని శిక్ష ఎవరు పొందుకోవాలి? ఇచ్చిన వాడే. అగ్ని జ్వాలగా దాన్ని దాటి వెళ్ళినటువంటి దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞ మీరినటువంటి ప్రజలందరూ ఆ నిబంధనకు కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. యెషయా గ్రంథము 53:5లో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు దీన్ని వెల చెల్లించారు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని లేఖన భాగం ఉంది, మనం చూద్దామండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత ఇప్పుడు మనకేం కలుగుతుందండి? స్వస్థత కలుగుచున్నది. జీసస్ has paid the penalty on the cross. హల్లెలూయా. ఏ యొక్క మానవుడైతే పొందవలసిన శిక్ష అయితే ఆనాడు నిబంధన స్థిరపరచాలనుకున్నాడో ఆ నిబంధనను మరలా స్థిరపరచడానికి, క్రొత్త నిబంధన స్థిరపరచడానికి ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం ఏంటిది? మీరు అనేక సార్లు దేవుని దృష్టికి ప్రతికూలంగా వెళ్ళారు, అనుకూలంగా జీవించలేకపోయారు, ఆజ్ఞను మీరారు. ఆజ్ఞ అతిక్రమం పాపమైంది, పాపం వల్ల వచ్చి జీతం మరణమైంది. ఏ మరణమైతే మనం పొందుకోవాలో అదే మరణానికి కావాల్సినటువంటి వెలను ఎవరు చెల్లించారండి? మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడింది. జీసస్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ దిస్ కవెనెంట్. యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చింది. యెహోవా వాక్యము ఆ అగ్ని మధ్య నడిచింది. యెహోవా వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించడానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఈ నిబంధనను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. నౌ హీ ఈజ్ మేకింగ్ దిస్ కవెనెంట్. హీ బోర్ ద పెనాలిటీ ఆన్ ద క్రాస్. ఆయన శిలువ మీద ఆ యొక్క దాన్ని వెలను చెల్లించాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇక్కడ రాయబడిందండి, ఏవైతే 2 ఖండములుగా
విభజించబడ్డాయో, ఆ ఖండముల మధ్య ఎప్పుడైతే అగ్ని మధ్య నడిచిందో, ఏ నిబంధన అయితే మొదటగా అబ్రాహాముతో స్థిరపరిచాడో అదే నిబంధనకు సాదృశ్యముగా ఇప్పుడు రొట్టెను విరిచి దాన్ని 2 ముక్కలుగా చేసి అందులో ఏ అగ్ని అయితే నడిచి వెళ్ళిందో ఆ నిబంధనను మరలా స్థిరపరచడానికి, ఏ క్రొత్త నిబంధనను అబ్రాహాముతో స్థిరపరుస్తున్నటువంటి నిబంధనను మరలా స్థిరపరుస్తానని ఇర్మియా వాగ్దానం చేశాడో, యెషయా ద్వారా, ప్రవక్త ద్వారా అదే నిబంధనకు పెనాల్టీ పే చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడో, నా యేసు ప్రభు వారు వచ్చి దాన్ని వెలను చెల్లించడానికి సిద్ధమవుతున్నాడు. ఏమని రాయబడిన చూడండి, పిమ్మట ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడియుచున్న నా శరీరము. హల్లెలూయా. దేవుడు తన శరీరాన్ని ఆ యొక్క నిబంధనకు పణంగా పెట్టాడు. తన శరీరాన్ని, తన యొక్క జీవితాన్నే సిలువలో మన కోసం ప్రాణం పెట్టడానికి ఆ నిబంధనకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పెను. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఏంటిది? దిస్ ఇస్ నాట్ ద ఓల్డ్ కవనెంట్, ద కవనెంట్ ఆఫ్ ఫైర్, బట్ దిస్ ఇస్ ద కవనెంట్ ఆఫ్ బ్లడ్. రక్త నిబంధన, నిబంధన రక్తము. ఈ నిబంధన రక్తం ఏం చేస్తుంది? వెలను చెల్లించింది. ఈ నిబంధన రక్తము పెయిడ్ ద పెనాల్టీ ఆన్ ద క్రాస్. ఈ నిబంధన రక్తము యేసు క్రీస్తు ప్రభువారు దాని వెలను చెల్లించడానికి, ఏ పాపం వలన వచ్చినటువంటి జీతం మరణమైందో, ఏ మరణానికి నీవు నేను మరి పాతులముగా ఉన్నామో, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటారు కదా, పాపము చేత, అపరాధముల చేత మనము చచ్చినటువంటి వారంగా ఉన్న స్థితిలో మనల్ని బ్రతికించడానికి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి వేయడానికే ఆ రక్తం ఏం చేస్తుంది? ఇప్పుడు మరలా క్రొత్త నిబంధన స్థిరపరుస్తుంది. ఇదివరకు చేసిన నిబంధన అగ్ని చేత అయ్యేటువంటి నిబంధన. మొదట చేసిన నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ ఫైర్ ఈజ్ రిమెంబరింగ్ ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్, బట్ దిస్ కవెనెంట్ ఆఫ్ బ్లడ్ ఏంటండి? ది కవెనెంట్ ఆఫ్ బ్లడ్ రిమైండ్స్ దట్ గాడ్ హ్యాస్ పెయిడ్ ద పెనాల్టీ ఆన్ ద క్రాస్. హల్లెలూయా. దేవుడు తన యొక్క నిబంధనను స్థిరపరచడానికి హీ పెయిడ్ ద పెనాల్టీ నౌ. కానీ ఇప్పుడు మనం ఈ నిబంధన మనం ఆపాదించుకోవాలి అంటే, ఈ నిబంధన మన జీవితంలో ఆపాదించబడాలి అంటే ఇప్పుడు కావాల్సింది ఏంటి తెలుసా? కృపా నిబంధన. హల్లెలూయా. ఆ కృపా నిబంధన ఎలా దేవుడు స్థిరపరుస్తారో మనం చూద్దామండి. ఇదే వచనం మనం చదువుతున్నాం. ఈ గిన్నెను మీరు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఈ నిబంధనని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం, ఈ యొక్క విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇక రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే, రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఇదే సంగతిని జ్ఞాపకం చేస్తూ అంటాడు, కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకు ఏం దొరికింది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడలేదు. అబ్రహాము క్రియల మూలముగా ఏదో మంచి కార్యాలు చేశాడు కాబట్టే, విశ్వాసంలో ఆ గొప్ప కార్యాలు చేశాడు కాబట్టే అతను నీతిమంతులుగా ఎంచబడలేదని జ్ఞాపకం చేస్తూ అంటాడు. ధర్మశాస్త్రం అనేటువంటి దానికి ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రము ఏం చేసిందంటే పాపం అనగా ఎట్టిదో చెప్పింది, అంతే. ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపం అంటే ఏంటో చెప్పింది, కానీ పాపం నుంచి విడుదల చేయలేకపోయింది. ఆనాడు యూదులు ధర్మశాస్త్రం ఉందని విర్రవీగిపోతున్నారు, అతిశయపడిపోతున్నారు. మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు దానికి కావాల్సిన శిక్షను తప్పించేటువంటి మార్గాలు ఉన్నాయని వారి జీవితంలో పాపము చేసి పాపం నుండి విడుదల పొందుకోవడానికి కావాల్సిన బలిని అర్పించి దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకున్నారు. కానీ పాపం నుంచి వారు ఎన్నడూ కూడా విడుదల పొందుకోలేకపోయారు. కానీ పాపం నుంచి విడుదల పొందుకున్నప్పటికీ, అంటే శిక్ష నుంచి తప్పించుకున్నప్పటికీ నీతిమంతులుగా చేయబడలేకపోయారు. అనగా అగ్ని చేత వేయబడినటువంటి నిబంధన కంటే ఈ నూతన నిబంధన దానికంటే గొప్పదని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. అనగా పాత నిబంధన కంటే ఇప్పుడు రాసినటువంటి కొత్త నిబంధన దీనికంటే గొప్పది. ఎందుకంటాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు, అబ్రహాముతో సహా. అబ్రహాము దేన్ని నమ్మాడు? ఏ వాక్యాన్ని అయితే నమ్మాడో అతనికి నీతిగా ఎంచబడింది. ఎప్పుడండి? సున్నతి పొందక మునుప, పొందిన తర్వాత, పొందక మునుపే. అనగా ఎప్పుడైతే నీతిగా ఎంచబడిందో దానికి గుర్తుగా సున్నతి అనేటువంటి గుర్తును పొందాడు.
అర్థమైంది కదా. ఈరోజు మనం రక్షించబడిన అనుభవంలో ఇది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దిస్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్. జీసస్ ఈజ్ ఇన్ అవర్ ప్లేస్. ఏ పాపానికైతే మనం దాసులంగా ఉండాల్సిన వారము ఉన్నామో, ఏ అతిక్రమణకైతే మనము నిజముగా ఆ యొక్క శిక్షకు మనం పాత్రలుగా ఉన్నామో, నౌ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని వెలను చెల్లించి ఇప్పుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు ఇచ్చేటువంటి నిబంధన, ఈ నూతన నిబంధన ఎలాంటిదంటే కృప ద్వారా ఇచ్చేటువంటి నిబంధన. ఇది కృపా నిబంధన. ఈ నిబంధన ఎలా స్థిరపరుస్తారంటే కృప ద్వారా, విశ్వాసము చేత, కృప చేత మీరు రక్షించబడ్డారు అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు, కానీ అబ్రహాము ఏ వాక్యాన్ని అయితే నమ్మాడో విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అదే ప్రిన్సిపల్ ఈరోజు కూడా. ఈరోజు నీవు నేను కూడా నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఇప్పుడు మనకు దేవుడు నిబంధన అగ్ని రాజింపజేయాల్సిన అవసరం లేదు. మన కొరకు ఆనాడే ఆ నిబంధన రక్తాన్ని వెలగా చెల్లించాడు కల్వరి శిలువలో. ఆ కవెనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ఆల్రెడీ పెయిడ్ ద ప్రైస్. నౌ ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్ ఈజ్ రిమెంబరింగ్ that Jesus has already paid the price. Now you have to find through salvation. రక్షించబడినటువంటి మార్గంలో, పశ్చాత్తాప అనుభవంలో దేవుని దగ్గరికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన మన కోసం మరణించడానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన అపరాధముల చేత మనం చచ్చివేరినటువంటి వారంగా ఉన్నప్పుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన కోసం ఆయన వెల చెల్లించాడనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ క్రొత్త నిబంధన మన జీవితంలో దాన్ని నమ్మినప్పుడు విశ్వాసము ద్వారా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడేటువంటి ఉచితమైన కృపను దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆ ఉచితమైన కృపనే ఈరోజు ఆ యొక్క కృప నిబంధన. ఈ నిబంధన స్థిరమైనది. ఆనాడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు దేవుడు వెల చెల్లించేశాడు, అయిపోయింది. పాత నిబంధన గతించిపోయింది. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభులో రాబోయే తరం వారికి రాకడ వచ్చేంత పర్యము అంటే మనము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే నిబంధన స్థిరపరిచాడో, ఎక్కడి నుండి బానిసత్వం నుంచి విడిపించి కనానుకు ఏ రీతిగా నడిపిస్తాడని దేవుడు వాగ్దానం నిబంధన చేశాడు అబ్రాహాముతో. ఈరోజు అదే వాగ్దానం మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము పాపం అనేటువంటి బానిసత్వం నుంచి మనం విడిపించబడి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు ఆ నిబంధన మనకు స్థిరపరచబడి మనల్ని నీతిమంతులుగా చేయబడిన తర్వాత మనము కూడా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి క్రమంలో మారు మనస్సు, పశ్చాత్తాప, రక్షణ అనుభవం నుంచి అపొస్తలుడు పేతురు అపొస్తలుడైన పేతురు అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో అంటాడు. 2వ అధ్యాయం మనం చూద్దామండి. 38వ వచనంలో చూస్తే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఎప్పుడైతే పొందుకుంటాడో పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు నీకు ఇస్తానని, ఆ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, మీ సంతతి వారందరికీ కూడా ఆపాదించబడుతుందని జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, ఎప్పుడైతే వీటి గురించి మనం సాక్ష్యం పొందగలుగుతామో, రక్షించబడతామో, ఆయన సంఘములో చేర్చబడతామో, అక్కడ చూడండి 3,000 మంది బాప్తిసం పొందుకున్న తర్వాత వారు సంఘంలో చేర్చబడిరి అని రాయబడింది. వీరేం చేశారు? 42వ వచనంలో అపోస్తలుల బోధలో, ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచుట ఎప్పుడైతే పాలు పంపులు కలిగి ఉన్నారో అప్పుడే ఈ నిబంధన మనకు స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దీన్ని మనము పాటించేటువంటి క్రమంలో గనక పాటించగలిగితే ఈ కృపా నిబంధన ఉచితముగా పొందేటువంటి రక్షణను మనము అర్హులమవుతాము. నీతిమంతులుగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికే అక్షయతను ధరించుకునేటువంటి ఒక రోజు ఉందని, మన జీవితంలో ఘనహీనమైనది ఘనముగా మార్చేటువంటి ఆ రోజు కోసం మనల్ని సిద్ధం చేయడానికే, నీతిమంతులుగా చేయడానికి దేవుని యొక్క వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో సంచరిస్తూ దేవుని సంఘములో, సహవాసంలో మనం కూడా పాలు పంపులు పొందాలని, ఈ కృప నిబంధనని కావాలి అంటే, స్థిరపరచబడాలి అంటే దీనికి ఏకైక మార్గం రక్షణ పొందుకున్నటువంటి జీవితంలోనే ఆయన బలలో చేసేటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడే ఆ విరబడినటువంటి రొట్టె ఖండముల మధ్య నడిచినటువంటి ఆ సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ విడిగొన్నటువంటి రొట్టె యేసుక్రీస్తు ప్రభువారు దానికి వెల చెల్లించినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తుంది. మన కోసం కార్చిన రక్తము, హీ పెయిడ్ ద పెనల్టీ ఆన్ ద క్రాస్, మన కోసం వెల చెల్లించినటువంటి క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క నిబంధన అగ్ని, నిబంధన రక్తము ఈరోజు మనను నీతిమంతులుగా చేసేటువంటి ప్రయాణంలో కృపా నిబంధన వైపు తీసుకొని వెళ్ళేదిగా ఉందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:6 చదువుకొని ప్రార్థన చేసుకుందాం.
హెబ్రీకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. హెబ్రీ 8:6. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఎవరు మధ్యవర్తిగా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో నిలబడి అటు పాపానికి వెలను చెల్లించి ఇప్పుడు కృప ద్వారా మనల్ని నిబంధన చేసుకుంటున్నాడు. ఆ పాపానికి వెలను ఆయన చెల్లించేసి ఇప్పుడు నూతనమైనటువంటి జీవితం వైపు నడిపించేటువంటి క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు కనుక మనము ఈ నిబంధన వైపు విశ్వసించగలిగితే, ఈరోజు ఈ నిబంధన మనము మన జీవితంలో ఆపాదించగలిగితే నిత్య జీవం వైపు నడిపించేటువంటి క్రమంలో ముందుకు వెళ్తాము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, పరమందాసునుడు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్యాన్ని ప్రభా హృదయాల్లో ముద్రించమని, బలపరచమని, నీ సన్నిధి కాంతి మాతో ఉంచి ప్రభా నీ యొక్క కృప నిబంధనను మా జీవితంలో స్థిరపరచమని యేసుక్రీస్తును ప్రార్థించే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.